వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. టాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన నూతన చిత్రం బాహుబలి పార్ట్ 2. 2 పార్ట్లుగా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరతీసిన ఈ సినిమా టోటల్ ఇండియా వైడ్ గా సంచలన విజయాన్ని దక్కించుకుంది. కాగా సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్న అంశాలు ఎన్నో ఉండగా రోమాలో నిక్కబొరిచేలా చేసిన సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సన్నివేశాలు ఏవేవి ఉన్నాయో ఓసారి లుక్కేద్దాం పదండి. మీరు కనుక ఈ సినిమా చూసి ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒకవేళ చూడకపోయి ఉంటే సినిమా చూశాక ఈ వీడియో చూస్తే మీకు ఆ సీన్స్ కరెక్ట్ గా కళ్ళ ముందు కనబడతాయి. మొదటి సీన్, సినిమా స్టార్టింగ్ లోనే వచ్చే రమ్యకృష్ణ తలపై కాగడాను పెట్టుకొని వచ్చే సీన్ లో ఏనుగు చేసే బీభత్సం నుంచి తనని రక్షించడానికి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో బాహుబలి వినాయక రథాన్ని పట్టుకొని వచ్చే సీన్ రియల్ గా గూస్ బంప్స్ తెప్పించింది అని చెప్పొచ్చు. ఆ సీన్ చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి రోమాలో నిక్కబొరుచుకోవడం ఖాయం. ఇక తర్వాత వచ్చే సీన్ ఏంటంటే, కుంతల రాజ్యంలో సడన్ గా దాడి చేసే బందిపోట్లను బాహుబలి కత్తితో చంపే సీన్ రియల్ గా రోమాలు నిక్కబరుచుకునేలా చేశాయి. ముగ్గురి తలలను ఒకేసారి చంపి ప్రభాస్ కత్తిని ఊపే సీన్ లో రక్తం పారుతూ ఉంటే మాస్ ఆడియన్స్ వీలలు వేస్తూ సినిమాని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. ఇది ఖచ్చితంగా గూస్ బంప్స్ సీన్ అని చెప్పొచ్చు. ఇక మూడవ సీన్ లోకి వెళ్దాం. కుంతల రాజ్యంలో బందిపోట్ల బారి నుండి బాహుబలి దేవసేనను కాపాడిన సమయంలో నువ్వు ఎవరు అని తెలుసుకోవడానికి దేవసేన బాహుబలిపై అగ్నితో దాడి చేస్తుంది. ఆ సమయంలో మామూలు వ్యక్తిగా ఉన్న బాహుబలి అమరేంద్ర బాహుబలిగా చూపించే తీరు అభిమానులకు కాదు ప్రేక్షక లోకానికి గూస్ బంప్స్ తెప్పించాయి. అదే సమయంలో కట్టప్ప బాహుబలి గురించి చెప్పే సీన్ మరింతగా ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కి ముందు వచ్చే 5 నిమిషాల నాన్ స్టాప్ ఎపిసోడ్ రోమాలు నిక్కబురుచుకునేలా చేస్తాయి. కానీ ఎప్పుడైతే ప్రభాస్ సర్వ సైన్యాధికారిగా ప్రమాణం చేస్తాడో అప్పుడు అమరేంద్ర బాహుబలి అనే నేను అని చెప్పే సౌండ్ కి థియేటర్ లో గూస్ బంప్స్ మొదలయ్యాయి. మాస్ ఆడియన్స్ ఈలలు వేస్తూ సినిమాను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. సినిమాలో బిగ్గెస్ట్ గూస్ బంప్స్ తెప్పించిన సీన్లలో ఇది ఒకటి. ఇక సెకండ్ హాఫ్ లో దేవసేనను సంఖ్యలతో నిండు సభలో నిలబెట్టినప్పుడు బాహుబలి ఎంట్రీ సీన్ ఓ రేంజ్ లో పేలింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ప్రభాస్ స్లో మోషన్ లుక్స్ గూస్ బంప్స్ తెప్పించాయని చెప్పొచ్చు. బాహుబలి నిండు సభలో దేవసేనను అవమానించిన సర్వ సైన్యాధికారిని తలనరికే సీన్ థియేటర్లో చప్పట్ల వర్షం కురిపించింది. సినిమాలో అన్నింటికన్నా ఎక్కువగా రోమాలు నిక్కబరుచుకునే సీన్ ఇదే అని చెప్పొచ్చు. ఇక తర్వాత సీన్లోకి వెళ్తే, కట్టప్ప బాహుబలిని పొడిచాక ప్రభాస్ చనిపోయే ముందు తన ఆయుధంతో స్లో మోషన్ లో కూర్చునే సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించకుండా ఉండదు. ఇక మరో గూస్ బంప్స్ తెప్పించే సీన్ ఏంటంటే, రానా అప్పటి బైనాక్యులర్ టైప్ లో ఉన్న ఓ వస్తువుతో దూరంలో నుండి స్లో మోషన్ లో వస్తున్న దేవసేనను చూసి ఓ నవ్వు నవ్వుతాడు. కానీ స్లో మోషన్ లో ఆమె చేతిలో తన కొడుకు తల ఉండటం చూసి షాక్ అవుతాడు. ఆ పక్కనే బాహుబలి కూడా రావడం చూసి మరింత అవాక్ అవుతాడు. ఈ 2 సీన్స్ కి మామూలుగా గూస్ బంప్స్ రాలేదంటున్నారు ప్రేక్షకులు. రోమాలు నిక్కబరుచుకునేలా రాజమౌళి ఈ సీన్ ని తీశాడని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. కోటలోకి శివుడు ఎంటర్ అయ్యే సీన్, ముఖద్వారం మూసుకుపోవడంతో ఎలా వెళ్లాలో తెలియక తర్జన భర్జన అవుతున్న శివుడు కొబ్బరి చెట్ల సహాయంతో గుంపుగా ఎగిరే సీన్ రియల్ గా మొదటి షాట్ లో మాత్రం అద్భుతంగా తెరకెక్కించారు. కానీ ఎప్పుడైతే ఎక్కువ మంది వెళ్తారో సీన్ అంత ఇంపాక్ట్ చూపించలేదు అంటున్నారు ప్రేక్షకులు. కానీ మొదటిసారి వెళ్లే సీన్ అప్పుడు ఖచ్చితంగా గూస్ బంప్స్ రావడం ఖాయం అంటున్నారు. ఇక చివరగా బల్లాల దేవుడు మరియు శివుడికి జరిగే యుద్ధంలో బల్లాల దేవుడు శివుడిని రక్తాలు వచ్చేలా కొట్టే సమయంలో శివుడు శివలింగానికి తన రక్తంతో అభిషేకం చేయడం, విభూతిని తన ఛాతిపై రాసుకునే సీన్స్ రియల్ గా గూస్ బంప్స్ తెప్పించాయి అని చెప్పొచ్చు. దీంతో పాటు బల్లాల దేవుడు శివుడు చివరి క్షణంలో ఒకరినొకరు ఎదురుపడే సీన్ కూడా గూస్ బంప్స్ తెప్పించాయి. ఇవి సినిమాలో మాకు గూస్ బంప్స్ తెప్పించిన సీన్స్. మీకు ఏ సీన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ అప్డేట్ ని మిస్ అవ్వకూడదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.